ఇప్పుడు కాలంలో లవ్ మ్యారేజెస్ చాలా ఎక్కువైపోయాయి అనమాట. సో, దీనివల్ల లైఫ్‌లో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హలో హాయ్ గైడ్స్, నేను మీ స్వప్న సుందరిని. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. నేను తల్లిదండ్రులకి చెప్పే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, బిడ్డలు ఎప్పుడైతే మేము ప్రేమించామో మాకు పెళ్లి చేయండి అనేసి మన దగ్గరికి పర్మిషన్కి వస్తారో ఆ పర్మిషన్ని మనం అంగీకరించడంలో చాలా బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు మనం ఎంతసేపు వాళ్ళ భవిష్యత్తు చూస్తాం, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రేమను ఎత్తుకుంటున్నారు. ఆ ప్రేమలో ఏముంటుందో ఏమి లేదని మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి తెలియదు. మనము అంగీకరించి పెళ్లి చేసామంటే రేపు ఫ్యూచర్లో పిల్లలు మనకు తెలియకుండా, మొగుడికి తెలియకుండా భార్యకి, భార్యకి తెలియకుండా మొగుడికి మళ్ళీ రాంగ్ కనెక్షన్ మాట్లాడుకొని, మళ్ళీ తన భర్తకి తెలిసి తన భార్యకి తెలిసి అమ్మాయిని చంపేయడము, కుక్కర్లో పెట్టడము, లేదా తుంటలు తుంటలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టేయడము, ఇట్లాంటివన్నీ మనం న్యూస్లు చూస్తూనే ఉంటాం. సో దీనికి సంబంధించిన ముఖ్య కారణం ఏంటంటే, మనము పిల్లలని మన భవిష్యత్తు బాగుండాలని మనం అంగీకరించకపోతే జరిగే వ్యవస్థలు ఇదే. కాబట్టి వాళ్ళు ఒకసారి ప్రేమించాను అని చెప్పి డిసైడ్ చేసుకుని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అంగీకరించడం ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకోవడం. ఎందుకంటే మనం కాదు అన్నా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. తర్వాత నష్టపోయినాక నా బిడ్డ చంపేశాడు, నాకు న్యాయం చేయండి, నా కొడుకు చంపేసింది, న్యాయం చేయని ధర్నాలు క్యాండిల్స్ పెడితే తిరిగి రావు. దయచేసి పిల్లలు ప్రేమించారు అని చెప్పకముందే మనమే ఆ పిల్లలతో ఎట్లా పోతున్నారు, ఎలా వస్తున్నారు అనేది మనం అవగాహన చేసుకుంటే అంత దారి వరకు పోదు కదండి. దయచేసి పేరెంట్స్కి నేను స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ పిల్లల్ని అర్థం చేసుకోవడం దయచేసి వినండి.